తల్లి దీవెన మించిన దీవెన వేరేది లేదంటారు. తండ్రి కూడా దైవంతోనే సమానం అంటారు. చెప్పరా చెప్పరా, ఎవరు కావాలో ఎవరు వద్దో తేల్చుకో. చెప్పు. మన గురించి అనతో. నేను వాళ్ళ గురించే అంటున్నాను. ఎస్, నేనే ఆదిత్యని. చెప్పండి. వాట్? నిజమా? నో నో నో, నేను నమ్మను. ఎవరు ఫోను? మీకు థ్రెట్ ఉందని బెదిరించి చెప్తున్నారు నాన్న. రే, ఈ ఫేక్ కాల్స్ పట్టించుకోవద్దు. లేదు నాన్న, స్టేషన్ నుంచి వానక ఫోన్ చేసి చెప్పింది. ఇది ఫేక్ కాదు. పోరా, ఇలాంటివి నా సర్వీస్లో చాలా చూశాను. అది కాదు నాన్న, అది. రే వదిలేరా, అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి, వాడంత క్లియర్గా చెప్తుంటే మీరేంటి అంత తేలిగ్గా తీసుకుంటున్నారు? దుర్గా, వద్దు, మీరు నాకు ఇంకేం చెప్పద్దు. మీకున్నంత ధైర్యం నాకు లేదు. పైగా అది స్టేషన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. వదిలే అంటారేంటి? ఫేక్ అయితే స్టేషన్ నుంచి వాడికి ఎందుకు ఫోన్ చేసి చెప్తారు? ఆదిత్య, వివరంగా తెలుసుకో. మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. మీకు థ్రెట్ ఉందని బెదిరించి చెప్తున్నారు నాన్న. అబ్బా, ఏంటమ్మా ఇది? మామయ్య భయపడలేదు, అందరూ లైట్ తీసుకున్నారు. నువ్వెందుకంత బాధపడ్డావు? ఈ ఏడవడం దేనికి? ప్రతిదానికి ఏడిపే సమాధానం కాదమ్మా. ప్లీజ్ నా మాట విను. అవును ప్రియా, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవన్నీ మామూలే. అయినా బావ అంత పోస్ట్లో ఉన్నప్పుడే ఎవరూ థ్రెట్ ఇవ్వలేదు. ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత బావను ఎవరు బెదిరిస్తారు చెప్పు? బెదిరించకపోతే ఆదిత్యకి ఫోన్ ఎందుకు వస్తుందండి? అబ్బా, వచ్చిన కాల్స్ అని నిజమని చెప్పి ఎలా నమ్ముతావు? డిపార్ట్మెంట్ మొత్తం ఈ విషయం గురించే చర్చిస్తుంది. తగిన యాక్షన్ కూడా తీసుకుంటుంది. బావకి ఎలాంటి అపాయం కలగకుండా కాపాడుకుంటుంది. బావకి డిపార్ట్మెంట్లో మంచి పేరుంది ప్రియా. ఒంటి మీద ఏక కూడా వాళ్ళనివ్వరు. ఏకని వాళ్ళని ఈకపోవడం ఏంటి? గుండెల్లో బుల్లెట్ పెట్టుకుని తిరుగుతున్నాడు. అది ఎవడో దుర్మార్గుడు చేసిన పని. అయినా అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమైనా జరిగిందా? బావ అందరినీ మంచితోనే లొంగదీసుకుంటాడు ప్రియా. ఎవ్వరిని డిపార్ట్మెంట్ పవర్ చూపించి భయపెట్టలేదు. చేసింది పోలీస్ జాబ్ అయినా బావకి ఎవరూ శత్రువులు లేరు ప్రియా. బావతో కలిసి ఇన్నేళ్లు నేను డ్యూటీ చేశాను కాబట్టి చెప్తున్నాను. సాంబయ్యకి నిన్ను పెళ్లి చేసుకోక ముందు నుండి మామయ్యతో స్నేహం ఉంది కదా. మామయ్య అంటే నాన్నకి ఎక్కువ ప్రేమ ఉంది. ఆయనకి లేని భయం నీకెందుకు చెప్పు? నీకు అన్నయ్యే కావచ్చు, కంటికి రెప్పలా చూసుకునే నాన్నున్నాడు కదా. డిపార్ట్మెంట్ ఉంది, మేమంతా ధైర్యంగా ఉన్నాం. నువ్వు ఏడ్చి మమ్మల్ని పిరికి వాళ్ళలాగా మార్చొద్దు ప్రియా. ప్లీజ్ ప్రియా. సరేలే,
మీకు థ్రెట్ ఉందని బెదిరించి చెప్తున్నారు నాన్న. మేము ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోనన్నా. నాకు వచ్చింది ఫేక్ కాల్ కాదు. నేను ఎంక్వైరీ చేశాను. నాకెందుకో డౌట్గా ఉంది. దయచేసి నువ్వు బయటికి వెళ్ళకూడదు. బయట తిరగడానికి వీల్లేదు. అవునండి, వాడు చెప్పేది నిజం. నేను చెప్పేది అదేనండి. మీరు అసలు గడప దాటి ఒక్కడుగు కూడా బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అదేంటి? ప్రమాదం అంటే ఎక్కడున్న ప్రమాదమే. బయటకు వెళ్ళటం వేరు, ఇంట్లో సెక్యూరిటీతో ఉండటం వేరు. రేపు నేను ఐజీ గారితో మాట్లాడతాను. రే ఆదిత్య, నువ్వు కూడా ఐజీ గారితో మాట్లాడి స్పెషల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయమని చెప్పు. అయినా మీరు జాబ్ రిజైన్ చేసిన తర్వాత బయట తిరగాల్సిన పనే ఉంది. అది కా దుర్గా, మీరింకేం చెప్పకండి. మా భయం మాది. ఇప్పటికీ మీ గుండెలో బుల్లెట్ ఉందన్న విషయం గుర్తొస్తే ప్రతి క్షణం నేనెంత కలవరపడుతున్నానో మీకేం తెలుసు? అది ఎప్పుడు ఏం చేస్తుందోనని ప్రాణాలు బిగపెట్టుకుని ఏడుస్తున్నానండి. మీరేమో ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటారు. డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తిగా మీరు అన్నీ పట్టించుకోకపోవచ్చు, కానీ మీరే మా ప్రాణంగా బతుకుతున్నాము. వాడికైనా నాకైనా మీరే దేవుడండి. మీరు ఆపదలో పడితే ఎవరు రక్షిస్తారు? మనిషి ఆపదలో పడితే దేవుడు రక్షిస్తాడు. దేవుడే ఆపదలో పడితే ఎవరు రక్షిస్తారు? మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఏం దుర్గా, వీడైతే కొత్తగా డిపార్ట్మెంట్లో చేరాడు. 30 ఏళ్లుగా నాతో కలిసి కాపురం చేసిందనివి. డిపార్ట్మెంట్లో ఇలాంటివి ఎన్ని నేను ఫేస్ చేయలేదు. ఫేస్ చేశారులేండి. మీ మీద కాల్పులు జరిగాయి. ఎవరో దుర్మార్గుడు చేయడం వల్లేగా మీ గుండెలో బుల్లెట్ ఉండిపోయింది. దుర్మార్గులు ఎప్పుడూ కాచుకునే ఉంటారండి. మనమే తప్పుకుని తిరగాలి. నాకేం కాదు అని ఎదురెళితే వాడికేం అవ్వదు, మనకే నష్టం. రోజు పేపర్లో చూడటం లేదా ఎంతెంత విధ్వంసాలు సృష్టిస్తున్నారో? వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారు. ఎంతమంది పోలీసుల్ని హతమార్చలేదు? మార్నింగ్ వాకింగ్కి వెళ్లిన ఆఫీసర్ ఉమేష్ చంద్రకాంత్ నుండి ఈ రోజు వరకు నిత్యం పోలీసుల మీద దాడి చేస్తున్నారు. ప్రతిపక్షవాదులని, ఉగ్రవాదులని రోజుకొక ఉద్యమం పుట్టుకొచ్చేస్తోంది. నిండు ప్రాణాలను తీయటం చాలా తేలికండి, కానీ మీకేం జరిగినా మేం భరించలేము. మీరు పట్టించుకోవద్దు అంటే మేం పట్టించుకోకుండా ఉండలేము. దయచేసి భార్యాబిడ్డల్ని ప్రేమించే వాళ్ళైతే, అయ్యో వీళ్ళు నా కోసం విలవిల్లాడుతున్నారు అనే జాలి మీకుంటే మీరు మాత్రం బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అలా గడప దాటారో నా మీద ఒట్టేయండి. ప్రతిదానికి ఒట్లేయమంటావేంటి? ప్రమాణాలు ఎందుకు? అంటే మీరు వెళతారా? వెళ్ళొద్దంటున్నారు కదా. మీ ఇద్దరి కోసం వెళ్ళంలే. తప్పనిసరి పరిస్థితి వస్తే వెళ్లాల్సి వస్తుంది. అప్పుడేమంటావు? నేనంటే లెక్కలేదా? నా ప్రాణాలంటే లెక్కలేదా అంటావు. అంతే కదా నువ్వు చెప్పేది? అలా అని కాదు, మీ మీద ప్రేమతోనే అంటున్నాను. సరే, అలాగే కానివ్వండి. అమ్మయ్యా, నేను వేసిన ఎత్తు ఫలించింది. మీ మనస్సు మాటలకి వినలేదు, కానీ ఫోన్ కాల్తో దారిలోకొచ్చారు. ఇంకాయన అడుగు బయటకు వేలేరు. ఆ పెళ్లి ఏర్పాట్లు ఎలా చేస్తారో చూస్తాను. ఎలాగోలా మాయ చేసి తులసితో ఆదిత్యకి పెళ్లి అవ్వకుండా చూడాలి. ఇంకెందుకురా నా కాపలా? నేను వెళ్ళను అన్నాను కదా. వెళ్ళండి. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరు డిస్టర్బ్ అయి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. మేము డిస్టర్బ్ కావడం కాదు నాన్న, మమ్మల్ని ఎవరో డిస్టర్బ్ చేశారు. మా భయానికి అర్థం ఉంది, అది మీరే అర్థం చేసుకోండి. సర్లేరా, ఇక నీ ఉపన్యాసాలు ఆపు. ఉపన్యాసాలు కాదు నాన్న, మాకు మీ మీదున్న ప్రేమ. సర్లేరా, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా డ్యూటీ చేసుకో. నాకు చాలా టెన్షన్గా ఉంది తులసి. నువ్వు డిపార్ట్మెంట్కి కొత్త కదరా, అందుకే అంతలా భయపడుతున్నావు. పోలీసులకి అలాంటివి మామూలే, బెదిరిస్తూనే ఉంటారు. భయపడితే ఎలా చెప్పు? కొత్త పాత అని కాదే,
నాన్న విషయంలో ఎప్పుడు ఇలా జరగలేదు కదా. ఫోన్ కాల్కే వరి అయితే ఎలా రా? మామయ్య మీద కాల్పులే జరిగాయి, గుండెల్లో బుల్లెట్ కూడా ఉంది, మర్చిపోయావా? అందుకే ఇంకా భయం వేస్తుంది తులసి. మళ్ళీ అలాంటిది ఏమన్నా జరిగితే నాన్న పరిస్థితి ఏంటనేది నా భయం. అంత దాకా ఏమీ వెళ్ళదురా, అనవసరంగా ఊహించుకో. డిపార్ట్మెంట్ అంతా అలర్ట్గా ఉంటుంది, మామయ్యకి ఏమీ జరగనివ్వరు. భయపడితే ఇంకా భయపెడతారా? అరే నాన్నిప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారు కదా, ఇంకా ఎందుకు వాళ్ళు బెదిరించడం? రిటైర్మెంట్ తీసుకున్న సంగతి వాళ్ళకి తెలియదేమో. నన్ను భయపడొద్దు అంటున్నావు గాని చాలా ధైర్యంగా ఉండే అమ్మ కూడా భయపడుతోంది. నాన్నని గడప దాటొద్దని అందుకే అంది. అమ్మే భయపడ్డప్పుడు నేను భయపడకుండా ఎలా ఉంటానే? ఆ మాట అన్నారు, బాగుంది. మీరు మీ మాట మీదే ఉండండి, అలాగా జనం మాటలకి విలువివ్వద్దు. అసలు నమ్మనే నమ్మద్దు. కుళ్ళుతో రకరకాల మాటలు పుట్టిస్తూ ఉంటారు. అది తప్ప వేరే ఏం పని ఉంటుంది పాపిస్ట్ వాళ్ళకి? ఓసే, ఎవరినే అలాగా వాళ్ళు పాపిస్ట్ వాళ్ళు అంటున్నావు? ఎవరైతే వాళ్ళు. నువ్వెందుకు భుజాలు తడుముకోవడం? నిన్ను నువ్వు గుర్తించు, లేక నువ్వేంటో నేను చెప్పాననా? తెలివితేటలు చూపించుకు. తల మీద జుట్టు లేకుండా అవుతావు. జుట్టు లేకపోతే ప్రమాదం ఏం లేదు, కానీ రేపు నువ్వు వీధుల వెంట జుట్టు విరబోసుకొని బావతో నా పెళ్ళి, బావతో నా పెళ్ళి అని తిరగకుండా చూసుకో. అలా తిరగాల్సిన కర్మ నాకేంటే? ఏంటేంటి ఏంటి? నేను పంతులు గారితో లగ్న పత్రిక రాయటానికి, ముహూర్తాల గురించి మాట్లాడడానికి వచ్చా. రేపు మా పెళ్ళవటం ఖాయం, నీకు పిచ్చెక్కడం నిజం. బావా ఇలారా, చూసుకో, బాగా చూసుకో. రాసుకు పూసుకు తిరుగు, బండెక్కి నడుం చుట్టూ చెయ్యేసుకుని తిరుగు. పార్కులకు, మాల్స్ కు, ఊళ్ళకి వెళ్ళండి. హోటళ్లకి, పబ్బులకు, క్లబ్లకు కూడా తిరగండి. షికార్లు కొట్టండి. లోకమంతా ఆదిత్యతో చెడి తిరిగిందని పేరు పడేలా తిరుగు. రేపు నాతో పెళ్ళయ్యాక ఇటు బావా దక్కడు, అటు పెళ్ళి కుదరదు. ఇందాక చెప్పానే నన్న అలా పిచ్చిదల్లా తిరగటం తప్ప ఇంకా చేయగలిగింది ఏముంటుంది? ఓసే వెంకటలక్ష్మి, తగ్గు, తగ్గవే తింగర్దానా. హద్దు అదుపు లేకుండా తిరిగితే చివరికి పట్టే గతి ఇదే. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నీకు ఆ గతి పట్టించకపోతే నేను దుర్గమ్మ కోడల్నే కాదు. మీరు రండి పంతులు గారు, లగ్నాలు రాయించబోతున్నాం, రెడీగా ఉండు. ఏంట్రా ఇది అలా ఛాలెంజ్లు చేస్తుంది? ఏ దాని సంగతి వదిలేవే, అదో తింగర్ది. ఫస్ట్ మా నాన్న నాకు ముఖ్యం, ఆయనే మనకు బ్యాక్ బోన్. నాన్న సేఫ్గా ఉంటేనే మన పెళ్లి జరిగేది. మావికేం కాదు అంటే వినవేంట్రా? నాకున్న టెన్షన్లో ఏది వినిపించట్లేదే. పోరా, నా మాట నమ్మవా? వెళ్ళు, వెళ్ళి జుట్టు పిక్కో పో. యాండి, ఎక్కడికి? బయటికి. బయటికే? ఎక్కడికి? నా వియ్యపురాలింటికి. కొత్త వరుసలు మొదలు పెట్టారే? వరుసలు పాతవే, పిలుపులోనే చిన్న మార్పు. పిలుపులు ఏదైతే ఏంటి, ప్రేమలు అవేగా. ఈ జన్మంతా అలాగే ఉంటాయి. అవును, మీరెందుకు మారతారు? ప్రియ విషయంలో నేను మారాల్సిన అవసరం లేదు. మార్పు మంచిది అంటారు. అవును, చెడు నుంచి మంచికి అవసరం, దూరం నుంచి దగ్గరికి అవసరం, లేము నుంచి కలిమికి అవసరం. మంచి నుంచి మనం దూరం అవ్వడం మంచిది కాదు. ప్రేమ నుంచి ద్వేషానికి వచ్చే మార్పు మంచిది కాదు. అపార్థాల నుంచి అర్థం వైపు మంచిదే. వృద్ధా నుంచి అభివృద్ధి వైపు, ఇలా నెగటివ్ నుంచి పాజిటివ్ వైపు మార్పు
మంచిదే. అంతేగాని పాజిటివ్నెస్ వదులుకోవడం మంచిది కాదు దుర్గా. మీరు బయటకు వెళ్ళటానికి నేను ఒప్పుకోను. నన్ను కాదనే మార్పు మంచిదనిపించుకోదు. అంతగా తను కావాలనుకుంటే ఆవిడనే ఇక్కడికి రప్పించుకోండి. అంత భయపడాల్సిన పని లేదు. నాకేం ప్రమాదం లేదు. ఈ విషయంలో అమ్మ మాట వినొచ్చు కదా నాన్న. మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొద్దంటుందిరా. అయినా అక్కడేం ప్రమాదం రా. అత్తయ్య వాళ్ళ ఇంటికా? ఏ అయితే వెళ్ళొచ్చు అంటావా? నేను తోడుగా వెళ్తాలే అమ్మా. నువ్వేం వెళ్ళాల్సిన అవసరం లేదు బావా. లక్ష్మి, ఏం బావా, ఎన్నిసార్లు వెళ్ళినా ఆ ఇంటికి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందా? ఇప్పటిదాకా తులసితోనే మాట్లాడొచ్చావు కదా, మళ్ళీ మావయ్య వెళ్ళొచ్చు, నేను తోడు వెళ్తానని వంక చెప్పి వెళ్దామనా? ఏంటే నువ్వనేది? అవునత్తయ్యా, ఇప్పటిదాకా దాంతోనే మాట్లాడొస్తున్నాడు బావా. అందుకే వద్దు అంటున్నాను. చూడు లక్ష్మి, నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అన్నిట్లో ఇంటర్ఫియర్ అవుతున్నావు. ఆహా, అలాగా? నేను మాట్లాడితేనేమో ఎక్కువ, అదెంత మాట్లాడినా తక్కువ. దాని మాటలేమో పంచదార చిలకలు, నా మాటలేమో మందు గొళికలా? అది మాట్లాడుతుంటే తమరు మురిసిపోతూ మెలికలు మెలికలుగా తిరుగుతారు. నేను మాట్లాడితే చిరాకు పడతారా? నిన్ను ఆవిడ గారు చేసుకోవాలని చూసారా? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నదాన్నిగా. పెద్దవారు మీరే చెప్పండి మావయ్య, దానికో న్యాయం నాకో న్యాయమా? ఏమత్తయ్యా నువ్వేమంటావు? నా క్వశ్చన్ కరెక్టేగా? నువ్వు సూపరే. నా కోడలివి అనిపించావు. ఇంకా కాలేదుగా. అయ్యే అర్హత దీనికే ఉంది అంటున్నాను. మళ్ళీ మళ్ళీ ఈ చర్చ అనవసరం అంటాను. హా, అయితే మీరు వెళతాను అనడం, అత్తయ్య వద్దనడం కూడా చాలా సార్లు చర్చించిన విషయమే కదా. లగ్న పత్రికలు రాయించడానికి పంతులు గారు వస్తా అన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేకపోతే ఎలాగా? అలా వెళ్ళి కూర్చోండి. కూర్చోరా. లక్ష్మి, మావయ్య కాఫీ తీసుకునిరా. సత్యవతి, నువ్వు వెళ్ళు. పిన్ని, అమ్మా, ఏంటమ్మా ఇది? ఏంటమ్మా ఇది? ఎవరన్నా చూస్తే వింతగా చూస్తారమ్మా. వింతేంట్రా వింత? ఎవరు చూస్తారు? తల్లికి కొడుకు మీద ఎంతో ప్రేమ ఉంది అనుకుంటారు. అనుకోని. అమ్మా, నేను ఎస్ఐనమ్మా. నువ్వు రాజువైనా ఈ తల్లికి కొడుకు వేరా? పోస్ట్ వస్తే పింఛం వచ్చినట్టు నాకంటే పెద్ద అన్నట్టు ఫీల్ అవుతున్నావేంట్రా? అది కాదమ్మా, అమ్మ కూర్చోంటారు. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకోమ్మా. ఎవర్రా? ఎవరనేది? ఆయన అన్నా తప్పలేదు. అమ్మా, పిరికి వేదవా అనుకుంటారమ్మా. ఒరే, పోలీస్ డ్రెస్ లో ఉన్నావురా, అలా ఎవరు అనుకోరు. ఎరా, ధైర్యంగా కూర్చో. ఓకే సార్. వణక్క, ఏంటి తులసి? మావయ్యకి బెదిరింపు కాల్ వచ్చింది కదా, ఆ నంబర్ నీ దగ్గరుందా? ఉంది తులసి. చెప్పు. అదే లైవ్. నేను ఇలా నంబర్ తీసుకున్నానని బావకు చెప్పుకు. అలాగే. ఏరా, దుర్గమ్మ స్కూటీ మీద వచ్చావా? అవునే, వచ్చాడు. వస్తే తప్పేంటి? తప్పేం లేదు, రోజు అలా రావడమే కరెక్ట్. ఏంటే కరెక్టు? ఏంటి కరెక్టు? నువ్వెక్కించుకు రావడం కరెక్ట్ అంటున్నా. నీకు వాడు నాతో మాట్లాడతాడన్న అనుమానం రాదు, నాతో పంచాయతీ కూడా ఉండదు. నువ్వు టైం పాస్ కి వాడికి గాడ్లో ఉండొచ్చుగా. మంచిది, అలాగే వస్తానులే. వదిలేసి తర్వాత దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవడం కన్నా ఇది చాలా నయ్యం. అవును, నువ్వేంటే ఇక్కడ మకాం పెట్టావు? ఓ, ఇక్కడైతే నీ బాగోతం ఎవరికీ తెలీదనా?
వీణ్ణి ఇంకా ఇంకా వశపరుచుకోవచ్చనా? పిచ్చి పిచ్చి ప్రయోగాలు ఏమైనా చేస్తే వీపు చీరేస్తాను, జాగ్రత్త. నాకేమన్నా గాని అనుమానం వచ్చిందో చింత బరికెలతో పూజ చేస్తాను. చూస్తూ ఊరుకుంటావా ఏంటి? ఊరుకోక ఏం చేస్తావే? ఏం చేస్తావు? నేను ఓ చింత చెట్టు వెతుక్కుంటా. ఒసేయ్, నిన్ను నిన్ను దించు దించు దుర్గమ్మ. నా మీద దెబ్బ పడిందో కేసు నీ మీద పడుతుంది. ఏంటే బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, జరిగేది చెప్తున్నా.